కారణం ఏంటంటే ముందు మన మీద మనకు ప్రేమ ఉండాలి, నెక్స్ట్ మన బిడ్డల మీద ఉండాలి. ప్రేమ ఉండిద్ది, ఆ ప్రేమ ఏంటంటే లోతు కలిగి ఉండాలి. అందువల్ల చుట్టుపక్కల వాళ్ళకి సువార్త ఖాళీ ఉన్నప్పుడల్లా మంచి మాటలు చెప్పి ఇక్కడ నడిపించడం. ఎందుకంటే గ్రహింపు, ఎవరిని విమర్శించడానికి మనకు హక్కు లేదు, కానీ గ్రహింపు అనేది క్రైస్తవ జీవితం, ప్రేమ కలిగి జీవించడం అనేది చాలా అవసరం. నాకు ఖాళీ ఉంది 2 నిమిషాలు ఇట్లా ఒక అడిగేసి వద్దాం, అసలు మన వాళ్ళు అయిపోయారు అట్లా పక్కన వచ్చాను. సో ఈ చుట్టుపక్కల పిల్లల్ని గ్యాదర్ చేసే పనులను చేపట్టాలి. ఇక్కడ సండే స్కూల్ పెట్టాలి. ఆ ఖాళీ ఉన్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ ఆడపిల్లలు, వీళ్ళందరూ ఏదో కూర్చోబెట్టి మాట్లాడి డెవలప్ చేయాలి సెంటర్ని. ఈ రోజుల్లో ఏంటంటే మనం కనుక నలుగురితో ఇష్టంగా ప్రేమగా వ్యవహరించకపోతే చాలా కష్టం. ఇప్పుడు సంగి ఉన్నాడు, చాలా ఇష్టంగా మాట్లాడాలి కస్టమర్లతో, రైతులతో. ఆయన ఉన్నాడు డాక్టర్ గారు, పేషెంట్ని సత్రం చేర్చేదాకా చాలా ఇష్టంగా మాట్లాడాలి, ఇంజక్షన్ చేయించాలి. ఉన్న టీచర్ గారు అంగన్వాడీ టీకాలు వేయించాలి, గర్భిణీ స్త్రీలు మందులు వేసుకున్నారు లేదా చాలా పని చేయించాలి. ఇంకొక ఉందా రైతులకు సంబంధించిన టీచర్. అది ఇప్పుడు అందరూ రైతు వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, డేవిడ్ గారు తప్ప. రైతులు మనుషులు. సో చాలా యాక్చువల్గా వీళ్ళందరూ తలుచుకుంటే ఇదంతా ఎండిపోవాలి. నేను పోయినసారి ఏం చెప్పానంటే, మీ చర్చికి రావాలంటే నేను ఎండాలబ్బా, ఎందుకంటే మీరందరూ ప్రయత్నం చేయట్లేదు, చేయని కాడికి పాపం ఆయనకి శ్రమ పెట్టారు అని చెప్పేసి. సో మనం మందిరం కట్టించుకోవటం వేరు, దాన్ని డెవలప్ చేయటం వేరు. ఇంట్రెస్ట్ లేకపోతే చాలా కష్టం. దానికంతా అందరూ ఇక్కడ అందరూ స్పీచ్లు చెప్పగలరు. ఆడపిల్లలు, మగపిల్లలు, సింగయ్య, రవి స్పీచ్ ఎవరైనా చెప్తారు. ఇక్కడ క్రిస్మస్ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలోకి నడిపించడం వేరు, కుటుంబాలు పరిశుద్ధతగా ఉంచుకోవటం వేరు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే పవిత్రమైన మాసం. ఈ మాసంలో క్షమించటం, అసూయ ద్వేషాలను వదిలేయటం, ఇతరులని ప్రేమించటం, ఇవన్నీ ముఖ్యంగా చర్చ నడుస్తూ ఉంది. ఈ జ్ఞానులు ఎందుకు అంత దూరం వెళ్ళారు? వాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు. వాళ్ళకి ఆ గ్రహింపు ఎలా వచ్చింది? ఏదో జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది, కానీ మన ఇళ్ళల్లో అద్భుతాలు జరగాలి. క్రైస్తవ జీవితాలు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, చదువులు, ఉద్యోగాలు. కాబట్టి పిల్లలు, రాబోయే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయినాక గ్రహింపు అనేది చాలా అవసరం. ఈ మన సిస్టమ్ చాలా పెద్ద సిస్టమ్ ఉంది. రెండవది మునగోడు సంఘం కావచ్చు, పెద్దపాలెం సంఘం కావచ్చు, ఒక 1000 రూపాయలు కానుకలు వేయటం చాలా కష్టం. ఎందుకంటే గ్రహింపు అనేది లేకపోతే, అటు చూడండి మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 కేజీలు వండుతున్నారు. పొగట్లు గప్పు ఏంద్రే అన్న పొగ మామూలు లేదు అక్కడ. ఏంటని చూస్తే వంటలు వండిస్తున్నారు కూర్చొని, ఒక్కొక్క ఇంటికి 5 కేజీలు. రేపు రోజు సేవకుడికి తలకాక 500 వేయాలన్నా 500 కాదు, తలకాయకి 100 రూపాయలు వేసినా గొప్పతనమే. రేపు క్రిస్మస్ రోజు. సో గ్రహింపు దేవుడు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు, మనకు కావాల్సినవి ఇస్తాడు. గ్రహింపు లేకపోతే ఏదో మనం సామాన్యమైన వ్యక్తులుగా ఉండిపోతూ ఉంటాం. వాళ్ళన్నీ వృత్తులన్నీ వదిలేసి పరిచర్య ఎంతో కష్టపడుతూ ఉంటారు సేవకులు. మనం ఒక మాస్టర్, మనం ఉన్నామండి తల్లిదండ్రులు, ఒక మంచి పిల్లల భవిష్యత్తు అంతా తీర్చిదిద్దాక వాళ్ళు ఇక్కడికి రాకపోతే, అంటే వాళ్ళు మన వెనక నడవకపోతే కారణం మనమే కదా. దావీదు గారు చిన్న పాలిటీ చేశాడు, సరే ఊరియా భార్య ఏదో చిన్న స్నేహం, తర్వాత
ఇంకో పాపం ఏం చేసి ఆయన సంపాలని చూడటం ఎంత ద్రోహం. ఇవాళ మన కుటుంబాల్లో అదే జరుగుతుంది. ఎవరో ఖండించకపోవటం, అతను ఒక నాబాలు ప్రవక్త ఖండించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత గ్రహింపు వచ్చింది దావీదు గారికి. సో అలాంటి గ్రహింపు మనలో చాలా అవసరం. పశ్చాత్తాపంతో కూడిన గ్రహింపు. చిన్న మాట మరి ఇంకే అందరికి వందనాలు.